ప్రశాంతమైన గ్రామానికి సమీపంలో ఉన్న ప్రకాశవంతమైన ఆకుపచ్చ గడ్డి మైదానంలో అన్నీ అనే చిన్న చీమ నివసించింది. ఆమె చాలా చిన్నది అయినప్పటికీ అన్ని దాని దృఢ సంకల్పం మరియు కష్టపడి పనిచేసే స్వభావానికి ప్రసిద్ధి చెందింది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే అన్నీ పనిచేయడానికి సిద్ధంగా తన చీమల పుట్ట నుండి బయటకు వచ్చింది. ప్రతి చిన్న ప్రయత్నం ముఖ్యమని ఆమె నమ్మింది. వెచ్చని వేసవి రోజులలో గడ్డి మైదానం జీవితంతో నిండి ఉండేది. సీతాకోకచీలికలు పువ్వులపై నృత్యం చేశాయి. పక్షులు చెట్ల నుండి పాడాయి. మరియు మిడతలు సంతోషంగా తిరుగుతాయి. గిప్పి అనే ఒక మిడత రోజంతా పాడడానికి మరియు ఆడడానికి ఇష్టపడేది. ఆమె చిన్న ఆహార గింజలను తన ఇంటికి తిరిగి తీసుకువెళ్తుండగా అతను తరచుగా అన్నీని చూసి నవ్వాడు. నువ్వెందుకంత కష్టపడి పనిచేస్తావన్నీ? గిప్పి ఆటపట్టించాడు. పాడి నాతో సూర్యరశ్మిని ఆస్వాదించండి. అన్నీ మర్యాదగా నవ్వి, శీతాకాలం త్వరలో వస్తుంది, నేను చల్లని రోజులకు ఆహారం సిద్ధం చేయాలి అని సమాధానమిచ్చింది. కాని గిప్పి నవ్వుతూ ఆడుతూనే ఉన్నాడు. చాలా సమయముందని నమ్మింది. రోజురోజుకు అన్నీ అవిశ్రాంతంగా పనిచేసింది. ఆమె తనకంటే చాలా పెద్ద ధాన్యాలు, విత్తనాలు మరియు ముక్కలను తీసుకువెళ్ళింది. ఆమె అలసిపోయినప్పుడు కూడా ఆమె ఆగలేదు. నెమ్మదిగా ఆమె ఆహార నిల్వ పెరిగింది మరియు ఆమె ఇల్లు వెచ్చగా మరియు సురక్షితంగా మారింది. త్వరలోనే సీజన్ మారిపోయింది. ఆకాశంలో చీకటి మేఘాలు నిండిపోయాయి. చల్లని గాలులు వీచాయి. శీతాకాలం వచ్చింది. మంచుతో గడ్డి మైదానాన్ని కప్పేసింది. పువ్వులు అదృశ్యమయ్యాయి మరియు ఆహారం దొరకడం కష్టంగా మారింది. గిప్పి అనే మిడత చలిలో వణుకుతోంది. అతను తన సమయమంతా ఆడుకుంటూ గడిపినందున అతనికి ఆహారం మరియు ఆశ్రయం లేదు. ఆకలి మరియు బలహీనంగా ఉన్న గిప్పి అన్నీ పుట్టవద్దకు వెళ్లాడు. దయచేసి నాకు సహాయం చెయ్యి, అతను విచారంగా అన్నాడు. నా దగ్గర ఆహారం లేదు. నేను నిన్ను చూసి నవ్వడం తప్పు. అన్నీ అతని పట్ల జాలిపడింది. ఆమె అతని ఆటపట్టింపును గుర్తుచేసుకుంది. కాని ఆమె దయ యొక్క విలువను కూడా గుర్తుచేసుకుంది. సంకోచం లేకుండా ఆమె తన నిల్వచేసిన ఆహారాన్ని గిప్పీతో పంచుకుంది మరియు చలి నుండి అతనికి ఆశ్రయం ఇచ్చింది. వెచ్చగా మరియు సురక్షితంగా గిప్పి తన తప్పును గ్రహించాడు. నువ్వు చెప్పింది నిజమే అన్నీ, అతను అన్నాడు. కష్టపడి పనిచేయడం నిజంగా జీవితాన్ని సులభతరం చేస్తుంది. నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. వసంతకాలం తిరిగి వచ్చినప్పుడు గడ్డి మైదానం మళ్లీ ఉల్లాసంగా మారింది. ఈసారి గిప్పి పాడటం మరియు ఆడుతూ తన రోజులను వృధా చేసుకోలేదు. అతను అన్ని ఆహారాన్ని సేకరించడంలో సహాయం చేశాడు మరియు ఉద్దేశంతో పనిచేయడం యొక్క ఆనందాన్ని నేర్చుకున్నాడు. అప్పటినుండి గడ్డి మైదానం అన్నీనీ కష్టపడి పనిచేసే చీమగానే కాకుండా తెలివైన మరియు దయగల చీమగా గుర్తుంచుకుంది. ప్రణాళిక, కృషి మరియు దయ కఠినమైన ఋతువులను కూడా అధిగమించగలవని ఆమె చర్యలు అందరికీ నేర్పాయి. కథ యొక్క నీతి: ఈరోజు కష్టపడి పనిచేయడం మరియు ప్రణాళిక వేసుకోవడం రేపటికి ఓదార్పునిస్తాయి.